నమస్తే అండి, నేను మీ శ్రావ్య. ది వరల్డ్ బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఎంతో కన్నుల పండుగగా జరిగే ఈ ప్రబల తీర్థాన్ని మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేసింది సుమన్ టీవీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. మనందరం కూడా మన ఇంట్లో ఏ శుభకార్యం జరుపుకున్నా మొట్టమొదటిగా అగ్రతాంబూలం ఇచ్చేది మన గణనాథునికి. అలాగే ముక్తేశ్వరంలో జరిగే ప్రబల తీర్థం రోజున కూడా మొదటి ప్రభగా మన వినాయకుడి ప్రభనే తీసుకొస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ నాగబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. యూజువల్గా ప్రబల తీర్థం అనేది మన కోనసీమ జిల్లాలకి చాలా ఘనంగా చేస్తారు. అందున జగ్గన్న తోటది మొదటిదైతే మన ముక్తేశ్వరంలో రెండవదిగా చెప్తాను. కనుమ పండుగ రోజునే అసలు ఈ ప్రబల తీర్థం అనే దాన్ని ఎందుకు మనం జరుపుకుంటామో తెలియజేయాలను. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రబల తీర్థం అన్నది కానీ అన్నది ముందు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. అంటే ఇంటిళ్ళపాది ధనధాన్యాలతోటి వర్ధిల్లుతూ కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్న టైంలో ఈ సంక్రాంతి పండుగ చేసుకోవడం జరుగుతుంది. మరి ఫస్ట్ రోజు భోగి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం అయినవెల్లి గ్రామంలో స్వయంభువుడిగా వెలిసినటువంటి మా ఆది గణపతి, ఆదిమూల గణపతి, అయినవెల్లి గణపతి విఘ్నేశ్వర స్వామి వారు మరి ఈరోజు ప్రబల తీర్థ మహోత్సవం అయినవెల్లి గ్రామంలో మరి మీరు అన్నట్టుగానే మన ఏకాదశి రుద్రులైనటువంటి జగ్గన్న తోట తీర్థంలో ఏ విధంగా ఘనంగా జరుగుతుందో, రెండోదిగా మరి మన గ్రామంలో అయినవెల్లి గ్రామంలో మరి తల్లి ప్రభ అంటారు మన అయినవెల్లి ప్రభని. మరి మన స్వామివారు విఘ్నేశ్వర స్వామివారు విఘ్నేశ్వర స్వామివారు ఉత్సవమూర్తి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి ముక్తేశ్వరం క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి అక్కడ తీర్థం జరుగుతుంది. ఈ అయినవెల్లి గురించి విఘ్నేశ్వర స్వామి వారు, అలాగే విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు కూడా అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ ఊళ్ళో ఆంజనేయ స్వామి ప్రభ, అలాగే మూడు ప్రభలు మొత్తం 6 ప్రభలు ఇక్కడ నుంచి బయలుదేరి తల్లి ప్రభ ఇది. ఈ ప్రభ బయలుదేరి వెళ్ళిన తర్వాత ముక్తేశ్వరం తీర్థం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మిగతా ప్రభలు మరిపల్లి కానివ్వండి, చింతలం కానివ్వండి, వెల్లపల్లి కానివ్వండి, విలస కానివ్వండి, బట్నవెల్లి కానివ్వండి, తొత్తరముడి కానివ్వండి, ఈ ప్రభలన్నీ కూడా ఎంతో కోలాహలంగా అంగరంగ వైభవంగా మీరు చూస్తున్నారు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో. ఇంత అంటే ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా వారు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ మరి ఈ రోజునే సంక్రాంతి రోజున మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా తన సొంత గ్రామాలకు వచ్చి ఈ స్వామివారిని దర్శించకుండా ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే మా కొత్త సంవత్సరం 2024లో అడుగుపెట్టిన వెంటనే మన మొట్టమొదటి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ రోజుని ప్రతి ఒక్కరూ కూడా వేరే వృత్తిరీత్యా బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ తీర్థంలో పాల్గొని వెళ్ళిన తర్వాత ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏ విధమైన విఘ్నాలు లేకుండా ఆ దేవాలయ దేవుడు చూస్తాడని దానికోసమే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తారమ్మా. అయినవెల్లి గణనాథుని ప్రభని దర్శించుకున్న తర్వాత తొత్తలముడిలో మూలేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. మరి ఆ మూలేశ్వర స్వామి ప్రభ గురించి ధర్మకర్తల మండలి సభ్యులు వేటూరి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నారు. ఈ విశేషాలన్నింటినీ ఆయన అడిగి తెలుసుకుందాం. చాలా ఇదిగా చేస్తామండి ఈ ఉత్సవాన్ని. ఈ ఏడు కూడా అలాగే చక్కబెడుతున్నాం. అందరూ ఇప్పటిదాకా దేవుడిని ప్రభ మీద పెట్టి ఇప్పుడు ఇంకో అరగంటలో బయలుదేరి ముక్తేశ్వరం తీర్థంలోకి ప్రవేశిస్తాం. అందరూ కూడా అక్కడికి చాలా ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. దాంట్లో ఏం సమస్య ఏం లేదు. మందు కాల్పులతోటి, జనాలతోటి, వాయిద్యాలతోటి అన్నిటితోటి ప్రభలు అక్కడికి ముక్తేశ్వరం వెళ్తాయి తీర్థంలోకి. అక్కడ 5 గంటల దాకా ఉంటుంది. అక్కడ ముక్తేశ్వరాన్ని, అగ్రాన్ని అవన్నీ ఊరేగిన తర్వాత మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఇక్కడ ఊర్లో ఉత్సవం చేస్తాం. ఇది ఇంచుమించు 100 సంవత్సరాలు మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతుంది. ముక్తేశ్వరం నుంచి వచ్చేది మా తొత్తరమూడి వెంపుకి వచ్చేది వేమవరం, చిరిపల్లి, ఈ తొత్తరమూడి నుంచి బట్నవిల్లి ఇవన్నీ ఇక్కడికి వస్తాయండి. అవతల నుంచి మడిపల్లి, విఘ్నేశ్వరుడు, చింతల్లంక, వీరవల్లిపాలెం ఇవన్నీ అవతల వెంపుకు వస్తాయి. ఈ తొత్తలముడి గ్రామంలో శ్రీ మద్దాల సుబ్బారావు గారు ఇక్కడ ఉన్నారు. మరి వారిని అడిగి మూలేశ్వర స్వామి ప్రభ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మా తొత్తరమూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మూలేశ్వర స్వామి వారి దేవస్థానానికి పురాతనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ శివాలయం నక్షత్ర శివాలయంగా పెద్దలు చెప్తారు.
ఈ పూర్వీకులు దీన్ని చాలా అయప్రయాసలు కోరి వందలాది సంవత్సరాల నుంచి ఈ ప్రభోత్సవాల్ని జరిపిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన తరాలు కూడా దాన్ని మేము మా భుజస్తంభాల మీద వేసుకుని మూలేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఆ తదుపరి అక్కడికి మన వేమవరం, సిరిపల్లి, బట్నవెల్లి గ్రామాల నుంచి కూడా ఆ శివాలయం దగ్గరికి ప్రభలు ఉత్సవం చేసుకోవడానికి ప్రభోత్సవానికి అక్కడికి వస్తాయి. ఈ ప్రభోత్సవం చాలా పవిత్రమైనది. శివుడికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ప్రభోత్సవాన్ని మా గ్రామస్తులు అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని మేము అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఈయన మూలేశ్వర స్వామి, ఆ పక్కనే ముక్తీశ్వర స్వామి, ఆ పక్కనే చౌడేశ్వర స్వామి వారు ఇలా ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు నిర్ణయించినటువంటి ప్రదేశాల్లో పెట్టి ఉత్సవం జరుపుకుని మళ్ళీ ఎవరి గ్రామాల్లో వాళ్ళు వెళ్లి అక్కడ గ్రామోత్సవం చేసుకుంటారు. ఇది ఉదయం నుంచి కార్యక్రమం ప్రారంభమై రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది. ఎంతో కన్నుల వైభవంగా జరిగిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కూడా చాలా శుభ సంతోషకం. అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీవల్లి. నా పేరు ప్రసాద్. బాగుందండి. మా చిన్నప్పుడు ఆనందంగా అంత తగ్గింది, ఆ ప్రభావం కనిపించట్లేదు. అప్పుడు రోజులు వేరు, ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి పెరిగాం ఈ ఊర్లోనే. అప్పుడు మా చిన్నతనంలో చక్కగా రావడం, జనం చూడడం, ఆ బాజాలు అది ప్రజల్లో కొంత తగ్గింది. ఏదైనా సరే మళ్ళీ కొంచెం ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత పెరిగి కొంచెం దేవుడి పట్ల భక్తి భావం పెరిగింది. దాంతో బాగా ఉత్సాహంగా వస్తున్నారు. ఎక్కడున్నా సరే ఒక్కసారి వచ్చి మన ఊరిని, మన వాళ్ళని చూడాలి, కలుసుకోవాలి, మాట్లాడాలి, సంతోషమైన దుఃఖమైన ఏదైనా పంచుకోవాలనే ఒక ఇది ప్రజల్లో కలుగుతోంది. మోటివేట్ బాగా జరుగుతోంది. ఉండాలి, అది ధర్మం కూడా బాగా జరగాలి. ముందర మనకి ధర్మంగా ఉండాలి, వేదం ధర్మం. అందునే జై శ్రీరామ్. చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. గతంలో కన్నా బాగా జరుగుతుంది. గతంలో కొన్ని గొడవలు అయి జరిగాయి, ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో చాలా బ్రహ్మాండంగా ఏ సమస్య లేకుండా బాగా జరుగుతుంది. జనం కూడా ఇది వరకు కన్నా ఎక్కువగా రావడం జరుగుతుందండి. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, పచ్చదనం, మరి ప్రబల తీర్థం కూడా. చూశారు కదా ఈనాటి ప్రబల తీర్థాన్ని. మరిన్ని విషయాలతో, మరిన్ని విశేషాలతో మీ ముందుంటుంది మా సుమన్ టీవీ. కెమెరామెన్ గణేష్ తో శ్రావ్య సైనింగ్ ఆఫ్.